AudioJungle. రంగంలో ఉన్నటువంటి మిత్రులంతా కూడా నేను ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మీ మిత్రుడిగా శ్రేయోభిలాషిగా నన్ను ఆశీర్వదించినటువంటి సోదరులుగా లో 3 సార్లు శాసనసభ్యుడైన పాత తీపి గుర్తుల్ని పాత బిల్డర్స్ మిత్రుల్ని నేటి బిల్డర్స్ మిత్రుల్ని కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వారి ఇబ్బందులకి సహకరిస్తూ నా వంతు సహకారం అందిస్తూ ఏ ఒక్క బిల్డర్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. చాలా విషయాల్లో అధికారుల దగ్గర కానీ ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ తీసుకెళ్తాం. మనతో అయినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది తోటి మిత్రుడిగా మన బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నా తప్పించి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఎటువంటి విభేదాలు లేకుండా అవలంబిస్తున్నటువంటి తీరు, కావలసినటువంటి వసతులు వనరులు, మరి ఇందాకే వెళ్ళేటప్పుడు కూడా శ్రీధర్ బాబు గారి విషయంలో కొన్ని చెప్పారు. సెట్ బ్యాక్ల విషయంలో కానీ అలాగే నాలాల విషయంలో నాలా కన్వర్షన్స్ విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ కానీ ఆనాడు ధరణి మరి ఈనాడు వచ్చినటువంటి కొత్త పాలసీలు రూపొందించే కార్యక్రమంలో కూడా మరి ముఖ్యమంత్రి గారికి కొంత అనుభవం ఉంటాం. కొంతమంది అధికారుల సలహాలు అలాగే తోటి మిత్రుల కన్స్ట్రక్షన్ రంగంలో మిత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం. ఇలాంటి వేదిక మీద కొన్ని సూచనలు చేయటం, జరుగుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా బిల్డర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇందాక ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో మాట్లాడారు, రోడ్ల విషయంలో మాట్లాడారు, ట్రాఫిక్ విషయంలో మాట్లాడారు. మరి తెలంగాణ హైదరాబాద్ నగరంలో హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా కన్స్ట్రక్షన్ నడుస్తాం. హెడ్ క్వార్టర్స్లో హైదరాబాద్లో బ్రహ్మాండంగా కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకు బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ నడుస్తాం. మిగిలిన రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పడిపోవటం, మళ్ళీ కొంతకాలానికి లెగవటం, బిల్డర్లు బ్యాంకు లోన్ల విషయంలో కానీ రకరకాలుగా విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. హైదరాబాద్ నగరానికి ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎదుగుదల చూసాం, ఆగినటువంటి పరిస్థితులు చూసాం, పెరుగుతున్నటువంటి పరిస్థితులు చూసాం తప్పించి ఎక్కడ పడిపోయి ఇబ్బందులు పడే పరిస్థితులు ఇంతవరకు కూడా చూడాలి. కానీ కరోనా పరిస్థితులు చూసాం. ఇప్పుడే ఇందాక మంత్రి గారు చెప్పినటువంటి యుద్ధ వాతావరణంలో ఇబ్బంది పడే పరిస్థితులు అధిగమించాలి, ఏ రకంగా అధిగమించాలి, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనే దాని మీద కూడా డీటెయిల్గా దూరం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఎవరూ ఇబ్బంది పడకూడదు, మంచి వాతావరణంలో ఎదిగి ముందుకు పోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మంచి బిల్డర్లు కూడా కస్టమర్స్ శాసించే వాటర్ చూస్తూ ఉన్నాం. వాతావరణ శాఖ చెప్తా ఉంది, రాబోయే రోజుల్లో వర్షాలు తక్కువ పడతాయి. ఒక్కొక్క చోట వేల కుటుంబాలను ఏరియల్ బిల్డింగ్లో పెడతా ఉన్నాం, కాలనీల్లో పెడతా ఉన్నాం, స్లమ్స్లో పెడుతున్నాం. మరి కాలనీకి తాగునీరు ఎలా అందించడం అనే దాని మీద కూడా దూరదృష్టితో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు,
సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కానీ బిల్డర్స్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కానీ వాటర్ బోర్డు ద్వారా ప్రతి కాలనీలో ప్రతి ఏరియాలో ఏ ప్రెమిసెస్లో అయితే ఒక వాటర్ బొట్టు పడుతుందో ఆ వాటర్ బొట్టు ప్రతి బొట్టుని కూడా ప్రెమిసెస్లో ఇరిగే విధంగా హార్వెస్టింగ్ విధానాన్ని కంపల్సరీ చేయబోతున్నాం, కఠినతరం చేయబోతున్నాం. భవిష్యత్తులో మంచినీటి ప్రాంతం రాకూడదనంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తాం. డిసెంబర్ నాటికి కృష్ణా గోదావరి మంజీరా ఎన్ని వచ్చినప్పటికీ కూడా గోదావరి సెకండ్ ఫేజ్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చి మంచినీటి అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పటం. అధికారులందరినీ కూడా రేపు 11 o'clockకే వాటర్ మీద, సివరేజ్ మీద, ఫ్లైఓవర్స్ మీద, అభివృద్ధి మీద కూడా మీటింగ్ పెట్టి ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఇచ్చి కటాఫ్ డేట్లు పెట్టి ఇన్ టైంలో పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తా అని చెప్పి కూడా చెప్పడం. మరి నేను కూడా చెప్పా, అన్ని ప్రాంతాలు వేరు, శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి వేరు. హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ట్రాఫిక్ కూడా చూస్తా ఉన్నాం. చూసి వాతావరణాన్ని, మెరుగైన వాతావరణాన్ని తీసుకురావడం ఎలా, బిల్డర్ కమ్యూనిటీని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనే దాని మీదే మరి అసోసియేషన్ ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అనే వాటి మీద ప్రతిసారి కూడా మీటింగ్లో మరి గెట్ టుగెదర్ పెట్టుకోవటం, ప్రతిసారి ఒక సంబంధిత అధికారులను పిలవటం, మంత్రులను పిలవటం, మరి రకరకాలుగా జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మరి రకరకాలుగా పిలవటం, మన అభిప్రాయాలు చెప్పటం, ఎంతవరకు సాధించాం, ఎంతవరకు రెక్టిఫై అని, ఎంతవరకు మెరుగుపరుచుకున్నాం. ఇందాక ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా చెప్పారు, గతంలో ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉండే కాదు. అధికారులు మారటం, అధికారుల తీరులో కొంత మార్పు మూలంగా కొన్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మరి డెవలప్మెంట్ వైజ్గా మిగిలిన ప్రాంతాల విషయంలో నేను తక్కువ మాట్లాడతా కానీ శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కొత్తగా 6 ఫ్లైఓవర్లు 3 అండర్ బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ అయ్యి అండర్ ప్రోగ్రెస్లోకి వచ్చినాయి. వాటర్ విషయంలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ కూడా మాట్లాడి పరిస్థితులు ఏమిటి, ఎలా అధిగమించాలి, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, మరి మనం స్థానికంగా కాలనీల్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, హైరైజ్ బిల్డింగ్స్లో కానీ మనం ఏం చేయాలి అనే వాటి మీద కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటర్ విషయంలో, సివరేజ్ విషయంలో ఎన్ని కోట్ల రూపాయలైనా సరే తీసుకొచ్చి మెరుగుపరిచే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. Requesting Sri Vishnuvardhan Reddy Garu Medapati, our distinguished President, Naraipur, Hyderabad. Please come forward, sir. Varnival Singha, Kukatpalli zone. Please come forward, sir. Varnival Sri Chayal Singha, dignitaries may request. Krishna Garu, please come forward, sir. Our Executive Vice President, Naraipur, Telangana. Thank you so much for gracing today, sir. Varnival Sri Chayal Singha, dignitaries may request. Vice President, Naraipur, Telangana. Please come on to the stage.